దేవాది దేవుడు ఆదికాండం గ్రంథంలో సర్వలోకములో ఉన్న సృష్టిని ఎలా చేశాడో చెబుతున్నాడు. సృష్టి అంతటినీ కూడా కరెక్ట్గా చెప్పాలంటే 1, 2, 3, 4, 5, 6 అని ఈ 6 రోజులలో ఈ యావత్తు సృష్టిని దేవుడు చేసేసాడు. సర్వ సృష్టిని చేశాడు. సృష్టి చేసిన తర్వాత ఆయన 6వ దినము నాడు, ఎన్నో రోజు? 6వ దినము నాడు ఈరోజు భూమి మీద ఉన్నటువంటి 850 కోట్ల మంది ఎవరి గర్భము నుంచి వచ్చారో, ఈరోజు 850 కోట్ల మంది ఎవరి కడుపులో పుట్టారో, ఎవరి DNA పంచుకున్నారో, ఎవరి రక్తము పంచుకున్నారో, వారందరికీ తండ్రి అయినటువంటి ఆదాము దగ్గర నుంచి వీళ్ళందరూ వచ్చారు. ఆ ఆదాముకు దేవుడు ప్రేమించి ఆ ఆది దంపతులకు కొన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు. కొన్ని ఆశీర్వాదాలు. ఆ ఆశీర్వాదాలు 6వ దినము నాడు సృష్టించబడిన ఆదాముకు మరియు దంపతులకు దేవుడు తను ప్రేమించి 6 దీవెనలు ఇచ్చాడండి. ఎన్ని? 6. అది లెక్క పెట్టుకొని చూడండి. మొదటిగా మీరు ఫలించి, ఒకటిది బ్లెస్సింగ్ నెంబర్ 1. రెండోది అభివృద్ధి పొంది, మూడోది విస్తరించి, నాలుగవది భూమిని నిండించి, ఐదవది దానిని లోపరుచుకొని, ఆరవది మీరు పరిపాలించండి, యాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 6వ రోజు సృష్టించబడిన ఆదాముకు దేవుడిచ్చిన ఆశీర్వచనాలు ఎన్ని? 6. ఈ 6ని కూడా ఇస్తూ ఆయన చెప్పిన అద్భుతమైన మొదటి విషయం ఏంటంటే మీరు ఫలించండి అన్నాడు. ఆది దంపతులు ఆది కాలములో ఆది దేవుని చేత అద్భుతమైన రీతిలో ఆశీర్వదించబడిన రీతి చూడండి. దేవుడు వారిని ఏమన్నాడంటే బీ ఫ్రూట్ఫుల్, మీరేం చేయండి? ఫలించండి అన్నాడు. చాలామందికి అసలు దేవుడు చెడ్డోడు, పేదోళ్ళని పేదోళ్ళలాగా వదిలేస్తుంటాడు, దేవుడు కానుకలు ఇచ్చిన వాళ్ళు దీవిస్తుంటాడు, దేవుడు పక్షపాతి అని అనుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు విశ్వాసంలోనే. కానీ దేవుడు అంటున్నాడు, దేవుడికి నిజంగా పక్షపాతమే ఉండుంటే ఆదిలోనే ఆ పక్షపాతం చూపించాలా, మొదట్లోనే చూపించాలా. కానీ మొదట్లో చూపించకుండా ఏం చెప్తున్నాడంటే మీరు ఫలించండి అని చెప్తున్నాడు. ఫలించండి అంటే ఏంటి? మీరు బిడ్డలను కనండి, బిడ్డలను కనండి. ఫలింపు అనేది బిడ్డల కన్నంలోనే కాదండోయ్, మళ్ళీ ఎక్కడ అంటే మీరు అన్ని విషయాల్లో, ఆర్థిక రంగాలలో, వ్యాపార రంగాల్లో, ఉద్యోగ రంగాలలో, వ్యవసాయ రంగాలలో, మీ పనిపాట్లలో, మీ యొక్క సమస్త వ్యవహారాలలో యూ హ్యావ్ టు బీ ఫ్రూట్ఫుల్, మీరు ఫలించండి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాకపోతే ఈ ఫలితము లేదా ఫలించండి అని చెబుతున్న ఈ ఫలించుడి అన్న మాటకు నిజమైన అర్థము, నిజమైన ఫలము ఏంటంటే దేవుడు చెప్పాడు యోహానులో, ఇదిగో నా ప్రియుడా నీవు నీ ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో వర్ధిల్లుచు అని రాశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు వట్టిపోతున్న, ఫలములు లేని, గొడ్డుబారిపోతున్న, చెమటబారిపోతున్న దేవుని క్రైస్తవ సంఘమునకు అర్థము కావాల్సిన మొదటి మాట నా ప్రియుడా ఏమి వర్ధిల్లుచున్న ప్రకారము? ఆత్మ వర్ధిల్లాలి. ముందు వర్ధిల్లాల్సినవి నీ ఆస్తులు కాదు, ముందు వర్ధిల్లాల్సినవి నీ అంతస్తులు కాదు, ముందు వర్ధిల్లాల్సినవి సౌష్ఠమైన దేహము కాదు, ముందు వర్ధిల్లాల్సింది నీ బిడ్డలకు ఉద్యోగాలు కాదు, నీ వ్యాపారాలు వ్యవహారాలు కాదు. మొట్టమొదటిగా నువ్వు ఫలించాల్సింది, నువ్వు గొప్పవాడు కావాల్సింది, నువ్వు దేని ప్రకారం గొప్పవాడు అవ్వాలంటే ఆత్మ ప్రకారం, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం. ముందు ఎక్కడ వర్ధిల్లాలని చెప్తున్నాడు వాక్యంలో. ఈరోజు అందరూ మనుషులు రివర్స్. నువ్వు ముందు నా అప్పు తీర్చే ప్రభు, అప్పుడు నా మొక్కు నీకు, నేను 1116 అనుకున్నాను కదా వెంటనే ఇచ్చేస్తాను, ముందు నాకు ఏడ్ చేయి, నా అప్పు తీర్చేయి, లేదా నా తాలూకు ఇంకేదో బాధ బాపేయి, నా తప్పు ఏదో చేసి మాపేయి, నువ్వు సంథింగ్ ఏదో చెయ్యి, నువ్వు చేసిన తర్వాత నేను చేస్తానని రివర్స్లో పాఠాలు చెప్తున్న క్రైస్తవ పరిసయులు, దౌర్భాగ్య పరిసయ క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు సంఘాలు ఈరోజు. నువ్వెందుకు వర్ధిల్లాలి తెలుసా? వర్ధిల్లాలి తెలుసా? దేవుడిని ఎప్పుడు వర్ధిల్లింపు చేస్తాడు తెలుసా సంగమా? నీ ఆత్మ వర్ధిల్లితే. ముందు అవ్వాలి? ఆత్మ. అకార్డింగ్ టు యువర్ ఫ్లరిషింగ్ ఇన్ స్పిరిచువల్ స్టేటస్, ఆత్మ సంబంధమైన అంతస్తుల్లో నువ్వు పెరుగుతూ ఉన్న కొలది
నీవు అన్ని రంగాలలో కూడా వర్ధిల్లు అని చెప్తున్నాడు. ఏమండి, ఆత్మలో వర్ధిల్లకుండా ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, వ్యవసాయాల్లో వర్ధిల్లరా? ఖచ్చితంగా వర్ధిల్లుతారు. కానీ గుర్తుంచుకోండి, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆత్మ వర్ధిల్లకుండా నీ ఒక్కడివే వర్ధిల్లటం మొదలు పెడితే అలా వర్ధిల్లేటువంటి వర్ధిల్లింపు పాపము. గుర్తుంచుకోండి, వండర్ఫుల్ స్టేట్మెంట్ ఇది, ప్రభు ఇస్తున్న స్టేట్మెంటు. ఆత్మ వర్ధిల్లకుండా నువ్వు అంతస్తుల్లో వర్ధిల్లి, డాబాల్లో వర్ధిల్లి, మోటార్ బైక్స్లో వర్ధిల్లి, కారుల్లో వర్ధిల్లి, విమానం మారకును వర్ధిల్లినా ఇవన్నీ కూడా నీకు పాపముగా ఎంచబడతాయి. ఇదేంటంటే, నేను కష్టార్జితం సంపాదించుకున్నాను కదా. నువ్వు సంపాదించుకున్నావు, కానీ ఎవరు లేకుండా? దేవుడు లేకుండా. ఎందుకు? దేవుడు లేకపోతే ఏమవుద్ది అంటే, దేవుడు లేకుండా ధనం సంపాదించినోడు ఎప్పుడైనా సంస్కారవంతుడు అవుతాడా? దేవుడు లేకుండా డబ్బు సంపాదించినోడు పరిశుద్ధుడు అవుతాడా? దేవుడు లేకుండా కోటలు 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 కోట్లు సంపాదిస్తున్నోడు వినమ్రుడు, చాలా నమ్రత కలిగినోడు అవుతాడా? అవలేడు. ఎందుకు? డబ్బు పొగరు నేర్పిస్తుంది, డబ్బు గర్వం నేర్పిస్తుంది, డబ్బు అవినీతి నేర్పిస్తుంది, డబ్బు ఈ లోకంలో ఉండే సకల దుర్నీతి అవలక్షణాలు మాత్రమే నీకు నేర్పించి అది ఒక్కటి ఇవ్వలేదు, అన్నీ ఇవ్వగలదు. ఒక్కటి మాత్రం ఇవ్వలేదు, దైవాన్ని ఇవ్వలేదు, దైవ సంబంధమైన దేన్ని ఇవ్వలేదు, మిగిలినవన్నీ నీకు ఇవ్వగలదు. కానీ దేవుడు అంటాడు, నువ్వు లోకమంతా సంపాదించుకొని నాది పోగొట్టుకుంటే అన్నాడు. అది దేవుని వరస చూసారా? నువ్వు లోకమంతా సంపాదించుకోగలుగుతావు, యు ఆర్ ఏబుల్, సంపాదించుకో. కానీ లోకము నీకు అన్నీ ఇవ్వగలదురా బాబు, కానీ నీ ప్రాణం పోతున్నప్పుడు పోతున్న ప్రాణాన్ని తీసుకెళ్ళి దాని సృష్టికర్త చేతిలో పెట్టలేదు. నువ్వు ఈ విషయం కోసమైన నన్ను నమ్మాలా. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అద్భుతం, అర్థమైందా? కాబట్టి ఆత్మలో వర్ధిల్లకుండా నువ్వు డబ్బులో వర్ధిల్లుతున్నావంటే నీ వర్ధిల్లింపు అంతా పాపమే. పాపపు డబ్బు సంపాదిస్తున్నావు, పాపపు మూటలు కట్టుకుంటున్నావు, అవినీతి మూటలు, దుర్మార్గపు గడ్డలు పెంచుకుంటున్నావు నువ్వు. అవును, అందుకే నువ్వు ఎందులో ముందు వర్ధిల్లాలంటే ఆత్మలో. నా ప్రియుడా, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయములలో వర్ధిల్లాలని, నేను సౌఖ్యముగా ఉండాలని, నువ్వు సుఖంగా బతకాలని నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆది దంపతులకు దేవాది దేవుడు, ఆది దేవుడు ఇచ్చిన మొట్టమొదటి ఆశీర్వాదం, బీ ఫ్రూట్ఫుల్. మీరు ఫలించండి. ఎలా ఫలించాలి ప్రభువా? ఆత్మలో ఫలించండి. ఎందుకంటే నేను మిమ్ములను ఆత్మలోనే ముందు కన్నాను. బాగా గమనించండి, ఆత్మ ముందా శరీరం ముందా? ఆత్మ ముందా శరీరం ముందా? ఆత్మయే ముందు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మ దేవుడైన వాడు చేతితో మట్టి తీసుకొని బొమ్మ చేశాడా, లేదా బొమ్మ చేసిన తర్వాత ఆయన వచ్చి ఊదాడా? బొమ్మ ఎవరో చేసేసారా? వచ్చి ఆయనే వచ్చి బొమ్మ చేశాడు. పదార్థమును ఎవరు సృష్టించారు? దేవుడు. పదార్థం ఉదాహరణకు భూమి కలుగునుగాక, జలములు కలుగునుగాక, విశ్వమంతా కలుగునుగాక అని చెప్పిన తర్వాత కలిగిందా, లేకపోతే చెప్పకముందే కలిగేసిందా? అంటే అర్థము, ఆత్మదేవుడైన వాడు ఆది నుంచి ముందు నుంచి ఉన్నాడు. అది మొదటిది. దాన్ని గురించి తెలుసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది. దీనికోసం తెలుసుకోవడానికి అంత పెద్ద అవసరత లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే పెద్ద ప్రయాసపడినక్కర్లేదు ఈ లోకం కోసం నువ్వు తెలుసుకోవాలంటే. కానీ ఆత్మ కోసం తెలుసుకోవాలంటే చాలా పెద్ద ప్రయాస చేయవలసిందే. గనుక నా ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము, నువ్వు ఆత్మీయ విషయాల్లో వర్ధిల్లుచున్న ప్రకారం, ఆత్మీయ సంగతులను గ్రహించుచున్న ప్రకారం, ఆత్మీయ దర్శనాలను చూస్తున్న ప్రకారం, ఆత్మీయ ప్రార్థనలో ఆత్మీయులను పెంచడంలో, ఆత్మీయులుగా తయారు చేయటంలో నీవు వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయములలో వర్ధిల్లు అని చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, దేంట్లో ముందు వర్ధిల్లాలి మనము? ఆత్మలో. బైబిల్ రీడింగ్లో వర్ధిల్లుతున్నావా? ప్రార్థన చేసుకోవటంలో వర్ధిల్లుతున్నావా? పవిత్ర భక్తి సాధనలో వర్ధిల్లుతున్నావా? లేదు. కాబట్టి ఆది దంపతులకు దేవుడిచ్చిన ఆజ్ఞను, ఆశీర్వచనాన్ని మనం కూడా కోల్పోతున్నట్టే. మనం కూడా కోల్పోతున్నాడు. ఫస్ట్ బ్లెస్సింగ్ అండి, బీ ఫ్రూట్ఫుల్, ఫలించండి అన్నాడు. తర్వాత ఏమన్నాడు? అభివృద్ధి చెందండి. మీరు ఫలించి ఏదో ఒక్క చోట 2 విషయాల్లో 3 విషయాల్లో ఫలించడం కాదు, సకల విషయాల్లో ఫలించి అభివృద్ధి కూడా చెందండి. తిమోతి, నీ అభివృద్ధి అందరికీ కనిపించకుండా దాచుకో అనలేదు,
తేటగా కనిపించని ఏ అభివృద్ధి తండ్రి? నీ ఆత్మీయ జీవితం, నీ ఉపదేశ సామర్థ్యం, నీ ప్రార్థనా బలం, నీ ప్రవచన సారాంశం, నీ భక్తి యొక్క తీవ్రత అందరికీ కనిపించని, నీ ముఖము చూడగానే యేసు కనిపించని, నీ ప్రార్థన చేయగానే కార్యాలు జరగని, నువ్వు ఉపదేశం చేయగానే హృదయాలు కదలని, అది కనిపించని అన్నాడు. ఏది నువ్వు మాట్లాడితే కొందరు కదులుతున్నారా? కొన్ని హృదయాలు మారుతున్నాయా? కొన్ని జీవితాలు మొండి బారిపోయిన జీవితాలు సరికాబడుతున్నాయా? ఆ అభివృద్ధిని కోరుతున్నాడు దేవుడు. అవునండి, దేవునికి స్తుతి కలుగును గాక. అది అభివృద్ధి. తర్వాత నెక్స్ట్ ఏంటండి? అంతే, విస్తరించుడి. వండర్ఫుల్ వర్డ్, విస్తరించండి. అంటే మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి. కానీ ఒక్క చోట కాదు, అనేక చోట్ల. ఈ ఊర్లో ఫలించు, పక్కూర్లో ఫలించు, ఇంకా పక్కూర్లో ఫలించు, ఇంకా అన్ని చోట్ల కూడా విస్తరించి 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 యోబు ఆస్తిట దేశమందంతట యోబు ఆస్తి విస్తరించెను అని రాస్తుంది. దేవునికి స్తుతి కలుగును గాక. ఎవ్రీవేర్ యూ షుడ్ బి డెవలప్డ్ అండ్ ఫ్రూట్ఫుల్ అండ్ స్ప్రెడ్ అవుట్. విస్తరించిపోవాలి. ఫర్ సచ్ ఎ బ్లెస్సింగ్, అలాంటి ఆశీర్వాదం కోసం గాడ్ హెస్ అపాయింటెడ్ అస్. దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడండి. మనం దేవుణ్ణి ఎప్పుడు తిట్టకూడదు, ఎందుకంటే ఆయన అన్నీ మనకి ఇచ్చాడు. మన అసమర్థత ద్వారా మనమే కాదు, లేదు, పోదు అన్నట్టు చేసుకుంటున్నాం అంతే. సో ఇది విస్తరించమని. తర్వాత ఏం చేయమన్నాడు? భూమిని నిండించండి. ఆ రోజు దేవుడిచ్చిన ఆజ్ఞ మూలాన్ని ఈరోజు 850 కోట్ల మంది అయ్యారు భూమి మీద. 850 కోట్లు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 850 కోట్లు భూమిని నిండించండి. ఆదాము అవ్వలారా, మిమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేశానంటే భూమిని నిండించండి. మీ ఇద్దరు కనండి, కలవండి, మీరు పరిపూర్ణమైనటువంటి లోకములో పరిపూర్ణత సాధించండి, సంతాన ఉత్పత్తి జరిగించండి. దేవుడు అలాగే చేశాడు. ఇప్పటికీ మనుషులు వృద్ధి అవుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తర్వాత ఏం చేయండి? దానిని లోపరుచుకోండి. దేవుడు చెప్పిన దానికి ఈరోజు రివర్స్లో సాగుతుంది. దానిని మీరు లోపరుచుకోండి అంటే వీరు దానికి లోపడిపోతున్నారు. దేనికి? సూర్య భగవానుడా అని చెప్పి సూర్యునికి కొందరు, చంద్రుడా అని చంద్రుడికి కొందరు, అమ్మా తల్లి భూమాత అని చెప్పి భూమికి కొందరు. అర్థమైందండి? ఇవన్నీ ఏంటి? దేవుడు మనకు సర్వీస్ చేయటానికి ఇవన్నీ ఉంచాడు. నీరు నా కోసమా లేదా నీరు కోసం నేనా? నీరు మన కోసం అండి. అమ్మా నీరు తల్లి అంటే గంగమ్మ తల్లి అంటే మరి నువ్వు అక్కడే పోయావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దానికి మీరు లోబడిపోవటానికి కాదు, వాటిని మీకు లోపరుచుకోండి. ఇలాంటివి ఎన్నో చేశాడు. సముద్రమా రెండుగా చీలిపో అంటే జలము చీలిపోయింది. సూర్యుడా ఆగిపో అంటే తన కొడుకు జాషువా కొరకు సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు, అన్నీ ఆగిపోయి స్తంభించిపోయి. పేతురు నువ్వు వెళ్ళగానే ఒక గాలం వేసిన వెంబడి ఒక చేప వచ్చి చిక్కుకుంటుంది. చేప రాగానే బయటకు తీ, దాన్ని చీల్చేయి, లోపల షెకెల్ ఉంటుంది. నా కర నీ కర కలిపి వెళ్ళి ట్యాక్స్ కట్టేసిరా అన్నాడు. ఎవరో చెప్పింది కథ అనుకుంటున్నారేంట? యేసుక్రీస్తు వారు పేతుడికి ఇచ్చిన ఆజ్ఞ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేపలు లోబడుతున్నాయి, నీళ్ళు లోబడుతున్నాయి, భూమి లోబడుతుంది. భూమికి ఆజ్ఞాపించాడు, భూమి ఈ 250 మందిని నోరు తెరిచి మింగాయి అంటే అని తెరిచి నోరు తెరిచి మింగేసింది. ఈ ప్రకృతిని దేవుడు నీకు లోపరుస్తుంటే లేదు 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 అమ్మ తులసి మొక్క క్షమించు. ఏ మొక్క? అది వాడు నాటితే తప్ప నాటబడని మొక్క. వీడు నీళ్లు పోస్తే తప్ప బతకలేని ఆ మొక్క వీడు పట్టుకొని దాని చుట్టూ 7 సార్లు ప్రదక్షిణలు చేసి దానికి స్నానం చేయించి ఆ ఆకులు తెంచుకొని ఎక్కడెక్కడో మొత్తానికి పెట్టేసి లేనిపోని చండాలపు వ్యవహారాలన్నీ చేస్తున్నారు. ఇవన్నీ బయట వాళ్ళు కాదు, మీరు చంకలు కొద్దక్కర్లే, లోపల ఉన్న క్రైస్తవ సంఘాలే చేస్తున్న ఈ పనికిమాలిన పనులన్నీ. అవును, మీలో లేకపోతే దేవునికి స్తోత్రం. కానీ ఎందో చాలామంది మేము క్రైస్తవులు అనుకోనే ఈ పాడు పనులు చేస్తున్నారండి. సర్వోన్నతుడు మా దేవుడు అనుకోవడం, మొక్కలకు మొక్కడం. సర్వోన్నతుడు మా దేవుడు అనుకోవడం, గురువారం వెళ్ళకూడదు, ఆడపిల్లలు పంపించకూడదు, ఆయన మా ధనమంతా అంటే అక్కడ కూడా వీళ్ళు స్వార్థమే. స్వార్థం లేకపోతే ఆవిడని పంపించేస్తారు, త్వరగా వెళ్ళిపోమ్మ తొందరగా వెళ్ళిపోమ్మ అంటారు అంతే. అక్కడ కూడా స్వార్థమే ఉంది. నువ్వు వెళ్ళిపోతే ఏం వెళ్ళిపోద్దని భయము?
డబ్బు వెళ్ళిపోద్దని భయము. ఆ సెంటిమెంట్తో ఆవిడ నా పూట ఉంచుతారు, అది లేకపోతే తగిలేస్తారు. ఇలాంటి వీళ్ళందరూ స్వార్థపరులండి. దేవుడు ఏం చెప్తున్నాడంటే లోపరుచుకోండి అన్నాడు. సృష్టి అంతా లోపరుచుకో అన్నాడు, లోపరుచుకోమన్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. యొర్దాను నదిని యెహోషువ లోపరుచుకున్నాడు. దాన్ని ఆజ్ఞాపించి కొట్టగానే యొర్దాను నది 2 పాయలు అయిపోయింది తెలుసా. వెంటనే 6 నేల మీద ఇల్లు అడిచి వెళ్ళిపోయారు. సముద్రం ఒకటే కాదు, యొర్దాను నది కూడా 2గా చీలిపోయింది. ఎరికో గోడలు కూడా ఒక్క స్తుతితో గోడలారా పడిపోండి అనగానే కూలిపోయినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుడు చూచాకి చెప్పాడు, మీరు ఆజ్ఞాపించాలే కానీ ఈ పర్వతమా నువ్వు లేచి నీకు నువ్వే లేపుకొని కొంచెం దూరం పారిపోయి సముద్రంలో పడిపో అంటే అది పడిపోతుంది, అయితే అవిశ్వాసం ఉంచకండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇన్ని విషయాలు దేవుడు మనకు లోపరుస్తుంటే, లేదు లేదు నేను బానిస బతికే బతుకుతాను అంటే మరి ఇంకెవరు చేస్తారు? నిన్ను ఇంకెవరు మార్చలేరు. ఇంకా నువ్వు బానిస అయిపోతానంటే నేను ఎవరు మారుస్తారు? బానిస కావద్దు, సృష్టిలో దేనికి బానిస కావద్దు, బంధాలలో కూడా దేనికి బానిస కావద్దు. అన్నీ నీకు బానిసలు అవ్వాలా, అన్నీ నీకు బానిసలు అవ్వాలి. నువ్వు చెప్పినట్టు అప్పుడు జరుగుతుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనిషి ఎప్పుడూ కూడా బానిసలాగా సృష్టించబడలేదు. దేవుడే చెప్పాడు, నేను మిమ్మల్ని స్వతంత్రులుగా పుట్టించితిని. పుట్టుకతోనే ఎవరు కూడా బానిసలుగా దేవుడు సృష్టించలేదు, స్వతంత్రులుగా సృష్టించాను. మీరే కావాలని రకరకాల తంత్రాలు కల్పించుకొని లోబడకూడని వాటికి లోబడిపోయి దాసులైపోయి బానిసలైపోయి వెట్టి చాకిరీ చేస్తున్నారు మీరు. అది మీ ఆలోచన లోపము అన్నాడు దేవుడు. కనుక మీరు దాన్ని లోపరుచుకోండి అన్నాడు. 5వది. ఇకపోతే ఆఖరిది ఏంటి? పరిపాలించండి. రూల్ ద వరల్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అడ్మినిస్ట్రేషన్. దేవుడు ఆది దంపతులకు ఏమి ఇచ్చాడండి అంటే రూలింగ్ పవర్ ఇచ్చాడండి. రూలింగ్ పవర్. మీరు ఏలండి అన్నాడు. అవి సముద్రపు చేపలైనా ఆకాశ పక్షులైనా భూమి మీద ఎంత పెద్ద 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 సింహాలైనా మీరు ఏలితే అవి ఏలబడతాయి. చూడండి, ఏనుక్కి చిన్న తాడు కట్టేసి ఒక దగ్గర ఉంచేయట్లేదు సర్కస్ వాళ్ళు. అది అక్కడే నేను కట్టబడ్డానట, నేను మరి తెంచుకోలేనట అని అక్కడే ఉండిపోతుంటుంది. అది ఏమాత్రం ప్రయత్నం చేయదు. దానికి ఒకటి అలవాటు, నేను కట్టబడ్డాను, నేను గట్టి తాడు తెంచుకోలేను, నన్ను ఇక్కడే ఉండిపోతాను అని చెప్పి అలాగే ఉండిపోద్ది తప్ప తెంచుకోలేదు, ఏమాత్రం ప్రయత్నించదు. అంటే మనిషి అంత టాక్టిక్గా, అంత యుక్తిగా అంత పెద్ద భూచరములను కూడా లోపరుచుకుంటున్నాడు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని గొప్ప ఆశీర్వాదం తన వాక్శక్తి. అందుకే సింహాల్ని జూలో పెడుతున్నాడా లేదా మనిషి? అంత క్రూరమైన సింహాలను కూడా జూలో పెడుతున్నాడా లేదా? ఎలుగుబంట్లు, పులులు జూలో ఉంటున్నాయా లేదా? ఉన్నాయి. మనం చెప్పినట్టు నడుచుకుంటున్నాయి. మనం తలుచుకుంటే అన్నీ ఒకేసారి చంపేయగలం, కానీ అవి తలుచుకుంటే మనల్ని చంపలేవు. మనమే వాటిని ఏదైనా ప్లాన్ చేసి ఫినిష్ ఈజీ చంపుతాం. అంత జ్ఞానం మనకి ఇచ్చాడు. దాంతో కారణం ఏంటి తెలిసినా, పోయిన వారం చెప్పాను, దేవుడు ఏనుగు కానీ సింహానికి కానీ పెద్ద ఎలుగుబంటికి కానీ పెద్ద గ్లాడియేటర్కి కానీ ఇంకా దేనికో కానీ అన్నీ ఇచ్చాడు, కానీ తన యొక్క పోలికను మాత్రం వాటికి తన పోలిక మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తన పోలిక మనకు మాత్రమే ఇచ్చాడు. అందుకే మనము పరిపాలించాలి, మిగిలినవన్నీ పరిపాలించబడాలి. ఎస్, మనం అడ్మినిస్ట్రేషన్ చేయాలి. దే హ్యావ్ టు బీ అడ్మినిస్టర్డ్. అవి అడ్మినిస్టర్ అవ్వాలి. అంత పవర్ మనకిచ్చాడు. కాబట్టి అవి ఆ విధంగా లోపరుచుకొని ఏలాలి. ఏం చేయాలండి? సో లాస్ట్ మాట చెప్తా. దేవునికి స్తోత్రం కలుగునుగా. సో మొదటి మాట ఏంటి? ఫలించండి. రెండో మాట ఏంటి? అభివృద్ధి పొందండి. మూడో మాట ఏంటి? విస్తరించండి. 4 భూమిని నిండించండి. 5 లోపరుచుకోండి. 6 ఏలండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇలా ఇంత చేసినా కూడా దేవుడు 6లోనే వీటన్నిటిని వదిలేశాడు. ఎందులో? 6లో. 6 ఈజ్ ఈక్వల్ టు బిబ్లికల్ లాంగ్వేజ్లో, బైబిల్ పరిభాషలో 6 అంటే అరాకొర, 6 అంటే అర్ధ, 6 అంటే సగము, 6 అంటే కొరత, 6 అంటే లేమి, 6 అంటే డెఫిషియన్సీ, 6 అంటే ఏదో కావాలి, ఇక ఏదో ఉండాలి అని అర్థం. అంటే మనిషి అంటేనే 6 అండి. అంటే వాడికి ఎన్ని ఉండనివ్వండి. ఒక ప్రార్థన చేస్తుండగా ₹1,00,000 అప్పు ఉండిపోయింది, ఎలాగైనా తీర్చి ప్రభు అని దీనంగా ప్రార్థన చేస్తాడు మొదటి రోజు.
తీరా ఆ 1,00,000 ఇచ్చిన తర్వాత చూస్తాడు, 1,00,000 వచ్చిందంటే ఇంకొక 1,00,000 ఉంటే అని ఊరుకోడు. ఇంకొక 1,00,000 ఉంటే అంటూ అలా 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 ఆలోచనలు కంటిన్యూగా వెళ్ళిపోతుంటాయి. అప్పుడు మళ్ళీ ప్రభా మొదటిసారి తెలియక 1,00,000 అన్నాను, ఇంకొక 2,00,000 అక్కడ ఆగడం, అలా వెళ్ళిపోతుంటాడు. సో వాడికి లోపం ఉంది, మానవ జాతికే ఒక లోపం ఉంది. ఏంటంటే వాడికి సంతృప్తి లేదు. ఎందుకంటే వాడే అసంతృప్తి కలిగినోడు, వాడే అసంపూర్ణుడు. మనిషి అసంపూర్ణుడండి. 6 కాస్త దేవుని సంఖ్య అయినటువంటి 7 అవ్వాలంటే 6కి ఎన్ని కలిపితే 7 అవుద్ది? ఆ 1 ఎవరో తెలుసా? దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు లేకుండా నీ ఫలాలు దండగా, దేవుడు లేకుండా నీ అభివృద్ధి దండగా, దేవుడు లేకుండా నీ యొక్క విస్తరించటం దండగా, దేవుడు లేకుండా భూమిని నిండించటం దండగా. దేవుడు లేకుండా అనవసరం బిడ్డలు కనీసం అనుకోండి, అక్కడికి దేవుడు లేని బిడ్డల కంటే వాళ్ళందరూ దుర్మార్గులు, దొంగలు, హంతకులు, రకరకాల క్రూరులు, మృగాలు అవుతారు. అలాంటి వాళ్ళు ఎందరు ఉంటే ఎందుకండి? నీకు ఎంతమంది పిల్లలంటే 7 కొడుకులండి అనండి, గట్టిగా బిగించుకొని 7 కొడుకులు. సరే ఎంత ఏం చేస్తున్నారంటే తినడం, చంపడం, ఆడతాల ఈడతాల, కొట్టడం, లాగేసుకోవడం, దోసేసుకోవడం, ఇదేనండి. ఇలాంటివి గొచ్చి సంబరంగా చెప్పుకుంటారా? పెద్ద డిగ్రీలాగా చెప్పుకుంటారా? ఎంతమంది ఉంటే ఎందుకు? దేవుడు 7 అంటే పరిపూర్ణత. అలాగే దేవుడు అక్కడ కింద చెప్పాడు, దేవుడు 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను అని రాసి ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 1వ దినాన్ని ఆశీర్వదించలే, 2వ దినాన్ని ఆశీర్వదించలే, పరిశుద్ధపరచలే, 3, 4, 5, 6 ఆశీర్వదించలేదు, పరిశుద్ధపరచలేదు. కానీ 1 దినాన్ని మాత్రం ఆశీర్వదించాడు. ఏ దినం అంటే 7వ దినం. 7 అంటే శనివారం అని కాదు, దిన సంబంధమైనది కాదు. 7 అంటే స్థితి సంబంధమైనది. స్థితి, పరిస్థితి. ఏంటి ఆ పరిస్థితి? పరిశుద్ధత అనే పరిస్థితి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధత లేకుండా నువ్వు ఫలించేస్తున్నావు అనుకో, ఎవరికి అవసరం లేదు. పరిశుద్ధత లేకుండా నువ్వు డెవలప్ అయిపోతున్నావు ఏకంగా, ఎవరికి లాభం? లాభం లేదు. పరిశుద్ధత లేకుండా భూమిని నిండించేస్తున్నావు, ఎవరికి లాభము లేదు. పరిశుద్ధత లేని పిల్లలు ఎందుకు? ఎంతమంది పిల్లలకి అన్నావు? కానీ ఒకడు పరిశుద్ధంగా నోరు తెరిస్తే చాలు, తెరవక ముందు బూతొచ్చి తర్వాత ఆడు మాట్లాడడం. ఆడేం మరి ఏం కూతురు ఏం కొడుకు? కాబట్టి దేవుడు 7వ దినమును పరిశుద్ధపరిచాడు. అంటే అర్థం 7 అనే సంపూర్ణ స్థితికి నీ బతుకు చేరుకుంటే తప్ప 6 అనేది సంపూర్ణము అవదు. 6 అసంపూర్ణము. నీ 6 అనేటువంటి ఈ యొక్క 6 లక్షణాలు, 6 ఆశీర్వాదాలు నువ్వు ఎంత కోట్లకు పడగలెత్తినా, లక్షలకు అధిపతివైనా, గ్రామాలు నువ్వు దత్తత తీసుకున్నా, 7 అనే ఆ పరిపూర్ణ పరిస్థితి, పరిశుద్ధ స్థితి నీకు రాకపోతే నీవు అసంపూర్ణుడివే. నీకున్నవన్నీ అసంపూర్ణమే. నువ్వు ఇన్కంప్లీట్ భక్తుడివే, మనిషివే తప్ప కంప్లీట్ పురుషుడివి కాదు. అసలు మనల్ని దేవుడు ఎలా మారుస్తున్నాడు, మరలుస్తున్నాడు, దిద్దుతున్నాడంటే కొలస్సియన్స్ 1:28 చదువుతారా? కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 28 అనుకుంటాను. ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తునందు, అబ్బా దేవునికి స్తోత్రం కలుగునుగాక. భక్త పౌలు చెబుతున్న అద్భుతమైనటువంటి భక్తి వచనం. ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తునందు ఏం చేసి? సంపూర్ణునిగా చేసి క్రీస్తు ఎదుట రేపు వారిని నిలబెట్టాలని సమస్త విధములైన జ్ఞానముతో అపోస్తలులమైన మేము, సువార్తికులమైన మేము, కాపరులమైన మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను అంటే యేసుక్రీస్తును ప్రకటించుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి మనిషి సంపూర్ణుడు అవ్వాలి. లోపము గలది లెక్కలోకి రాదు. లోపభూయిష్టమైన నీ బతుకు దేవుడు లెక్కించడానికి రేపు అవ్వదు. ఏంటి ఎంత లోపం ఉన్నా? ఎందుకంటే నీ దేవుడు పరిపూర్ణుడు. నీకేం సలుపు? ఆయనతో పాటు నువ్వు పరిపూర్ణుడు అవ్వాలని దేవుడు సాయం చేస్తుంటే నువ్వేం సొంతంగా అయిపోవట్లేదు కదా. ఆయన నిన్ను పరిపూర్ణం చేసినప్పుడు నీకేంటి ఆ యొక్క ఇబ్బంది? ఎందుకు నువ్వు అవ్వవు?
ఆయనే పరిశుద్ధపరచువాడు, పరిపూర్ణుడుగా చేయువాడు. పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణంగా ఉండండి. పరిపూర్ణత ఉండాలి. ఈ పరిపూర్ణత అనే 7 అనే స్థితి, 7 అనే పరిస్థితి పరిశుద్ధ స్థితి లేకపోతే ఈ 6 విధాలైన ఆశీర్వాదాలు కూడా వ్యర్థమే. సో ఈ విషయాన్ని బట్టి నువ్వెవరు ఈరోజు ఏ లెక్కలో ఉన్నావు, ఏ జాబితాలో ఉన్నావో క్రైస్తవుడా చూసుకో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూసుకో నీ వర్ధిల్లింపు దేనికోసం వర్ధిల్లుతున్నావు? పరిశుద్ధత ఉందా? ఎందుకు అంటే పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అన్నాడా లేదా? నీ దేవుడు నేను పరిశుద్ధుడను కాబట్టి మీరును వీలైతే పరిశుద్ధంగా ఉండండి అన్నాడా? అలాగనలేదు, పరిశుద్ధంగా ఉండాలి. అంతేకాదండి, నువ్వు దేవునికి ఇష్టడుగా బతకాలంటే నీలో ముందు ఉండాల్సింది పరిశుద్ధత. ఎస్, పరిశుద్ధత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధతే ఉండాలి. ఆ పరిశుద్ధత లేకుండా దేవుని ముఖం చూడలేవు, దేవుని ప్రార్థన చేయలేవు, దేవుని కార్యాలు చూడలేవు, దేవుని ప్రార్థన చేయలేవు, దేవుని కార్యాలు చెయ్యలేవు, దేవుని మాటలు ఆశ్రయించుకుంటావు. పరిశుద్ధత ఇంత తీవ్రమైనది, ఇంత భక్తికరమైనది. ఇది లేకుండా దేవుని యుద్ధం నువ్వు చేయలేవు. దావీదు యుద్ధం చేశాడంటే పరిశుద్ధమైన యుద్ధం చేశాడు. నేను యెహోవా పేరట వచ్చుచున్నాను, గొల్యాతు యుద్ధము యెహోవాదే అన్నాడు. గొల్యాతును చంపేశాడు. గొల్యాతు లాంటి పెద్ద శ్రమలైనా, ఇదంత గొప్పదైనా, ఎంత పోరాటమైనా యెహోవా నీతో ఉంటే, అంటే పరిశుద్ధుడు నీతో ఉంటే జయం నీదే, విజయం నీదే. యు ఆర్ ద విన్నర్, యు ఆర్ ద కాన్క్వరర్, యు ఆర్ ద కాన్క్వరర్. నువ్వే జయశీలుడు. ఎందుకంటే మనందరము జయశీలుని యొక్క కుమార్తెలం. మనకేమి లోటండి? మన తాలూకు తెలివి తక్కువ, మన తాలూకు బుద్ధిహీనత చేత మనం కోల్పోతుంటామే కానీ దేవుడు మనకు లోటు చేయలేదు. దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి పరిశుద్ధతను ఆయుధంగా ధరించుకోండి. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టడై ఉండలేము. ఆఖరి మాట, పరిశుద్ధత, శరీర పరిశుద్ధత, ఆత్మ పరిశుద్ధత లేకుండా ఈ దురాత్మలతో నువ్వు యుద్ధం చేయలేవు. గుర్తుంచుకో. దెయ్యాల చేతిలో, రోగాల చేతిలో, పాపాల చేతిలో చిత్తుగా ఓడిపోతావు, పతనమైపోతావు. నీ శత్రువులు పెద్ద పెద్ద రాళ్ళు నీ నెత్తి మీద వేసి నిన్ను చంపుతుంటారు. పరిశుద్ధత లేకపోతే వారిలో ఒక్క చిన్న పాపాన్ని కూడా నువ్వు జయించలేవండి. ఎందుకంటే ఒక అద్భుతమైన పాలిటీషియన్స్, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెటిక్స్ ఒక మీటింగ్ చేపట్టారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వాళ్ళందరూ కూట్లు, బోట్లు, సూట్లు, డబ్బులు, కట్టలు, బ్రీఫ్ కేసులతో టిప్ టాప్గా చాలా హంగామాగా ఉంటారు. అలాంటి రూమ్లోనికి మనం కూడా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్టే, చాలా గొప్ప వాళ్ళమే, కానీ చిన్న షెడ్డీని సిరిగిపోయిన షర్ట్ లోపలికి వేసుకుని వెళ్తున్నాం. నిజం చెప్పండి, వాళ్ళందరూ మనం చూసి వెల్కమ్ సార్ అని చెప్పి లోపల పిలుస్తారా? పట్టుకొని ఈడెవడో ఈ టైంలో అడుక్కోడానికి వచ్చాడంట్రా అని చెప్పేసి నిన్ను అడుక్కున్నోడు అనుకొని తోసి పారేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ భూలోకంలోనే డ్రెస్ కోడ్ లేకపోతేనే నీకు మీటింగ్ రూపులోకి ఎవరు రానివ్వడం లేదు. జీవిత పరిశుద్ధత లేకుండా పరమరాజ్యంలోకి ఎలా ఎంటర్ అయిపోతాను అనుకుంటున్నావు? అవ్వదు. నా పరిశుద్ధ పర్వతం మీద హాని చేసే దుష్ట మృగమును, నాశనం చేసే మృగమును ఒక్కటి కూడా ఉండదు అని దేవుడు సెలవిస్తున్నాడు కదా. అందుకే యు నీడ్ టు అచీవ్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్. దేవుని పరిశుద్ధత నువ్వు సంపాదించాలి. అలా సంపాదిస్తేనే ఈ లోకంలో దురాత్మలతో, దెయ్యాలతో యుద్ధం చేస్తాం. అది లేకుండా ఒకడు అలాగే పెద్ద ఫీలింగ్ ఇచ్చేసి ముందుకు వచ్చేసాడు. స్కెవా కుమార్లో ఒకడు, వీళ్ళు ఏదో బాగా చేస్తున్నట్టు నేను కూడా చేతులు వేసేస్తానని ముందుకొచ్చి యేసు నామములో నిన్ను మంత్రం చెప్తున్నాను, ఉచ్చాటన చేస్తున్నాను అంటే దెయ్యంకి డౌట్ వచ్చేసింది. మంత్రం చెప్పడం ఏంట్రా? ఇంతవరకు నాకు వెళ్ళగొట్టినోళ్ళందరూ యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను అన్నారు, ప్రార్థిస్తున్నాను అన్నారు. ఇదేదో తేడా కొడుతుంది, వీడు నా మనిషి అయ్యుండి నాకే చూస్తున్నట్టున్నాడు అనుకోని ఆడికి డౌట్ వచ్చి రేయ్ అని అడిగాడు, నీ పేరేంటో చెప్పన్నాడు. నా పేరంటే నాకు యేసును బోధిస్తున్న యేసు తెలుసు, యేసు కొరకు బోధించుచున్న పౌలు తెలుసు, నువ్వెవడురా అని అడిగాడు. ఐడెంటిటీ అడిగాడు. దెయ్యమండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దెయ్యాలకు నీ బలహీనత తెలుసు. ఎక్కడ నిన్ను కొడితే, ఏ పూట ఎక్కడ కొడితే పడిపోతావో కూడా వాటికి తెలుసు.
నిజానికి వాటికి తెలిసినన్ని బలహీనతలు ఈవెన్ కొన్నిసార్లు నీకు కూడా తెలియవు. దావీదుని ఎప్పటి నుంచో కొట్టాలనుకుంటున్నాయి దురాత్మలు, చాలా ట్రై చేసాయి, వాటికి ఒక అవగాహన వచ్చేసింది. దావీదుని మనం ఏ కోణంలోనూ చంపలేము, ఒకే ఒక్క కోణం ఉంది, అక్కడ కొడితే పడిపోతాడు ఈజీగా అనుకొని కొట్టారు. ఏంటా కొట్టడం? వ్యభిచారం. ఈ చిన్న బలహీనతకి తప్పకుండా పడిపోతాడు, దావీదు స్త్రీలోలుడవుతాడు అని అంత యుద్ధ వీరుడిని, గొల్యాతుని 13 ఏళ్ళప్పుడే పీక తెగ నరికిన యుద్ధ వీరుడిని ముద్దయిపోయి చచ్చిపోయేటట్టుగా, భయంకరమైన అవమానం పాలైపోయినట్టుగా, తన సొంత మనుషులే తను రాళ్ళిచ్చుకొని కొట్టేటట్టుగా, సొంత కొడుకే కన్న బిడ్డలే పాడు చేసినట్టుగా, సొంత తల్లిని పాడు చేసినట్టుగా, రాజ్య భ్రష్టుడిని చేసినట్టుగా దురాత్మలే చేసాయి, సాతాను చేయించేశాడు. ఒక్క పాపం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధత లేకుండా ఏం చేయలేం. సింహాన్ని చీల్చాడు దావీదు, గెలిచాడు. ఎలుగుబండిని చీల్చాడు దావీదు, గెలిచాడు. కానీ ఇక్కడ ఓడిపోయాడు. బయట ఉన్నవన్నీ గెలిచేశాడు, ఇక్కడ ఓడిపోయాడు. ఏంటి ఇక్కడ? మనస్సాక్షి నిగ్రహం చేసుకోలేకపోయాడు. ఆ నగ్న దేహంతో స్నానం చేస్తున్న స్త్రీని చూసి, నగ్న దేహం చూసి ఆయన శరీర తత్వాన్ని, కామాన్ని తట్టుకోలేకపోయాడు, అందులో పడిపోయాడు. అరుపులు కేకలే గెలిచాయి, దావీదు భక్తి ఓడిపోయింది. పరిశుద్ధత లేదు. దాన్ని సాధించండి యవ్వనస్తులు. మీకు నిజంగా చెప్తున్నాను, జీవితంలో గొప్ప వాళ్ళు అవ్వాలంటే డిగ్రీ చేయనక్కర్లేదు, పిహెచ్డి చేయనక్కర్లే. యేసు ప్రభు తనిచ్చిన పరిశుద్ధత నీతో ఉంటే నువ్వు గొప్పడు అయిపోతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును, దానియేలు చిన్నప్పుడే ప్రధానమంత్రి. అవును, యోసేపు చిన్నప్పుడే ప్రధానమంత్రి. శద్రకు, మేషకు, అబేద్నెగో చిన్నప్పుడే గొప్ప గొప్ప రాయల్ ఫ్యామిలీస్ వాళ్ళందరూ కూడా. ఎందుకు? హోలీనెస్. పరిశుద్ధత లేకుండా 5 నిమిషాలు కూడా నువ్వు దేవునికి ఇష్టడుగా బతకడము అసాధ్యం, బతకలేవు. గనుక ఈ మాటలు మనసులో తీసుకోండి. దేవా, ఈరోజు నుంచి నన్ను నీ పరిశుద్ధత లేకుండా ఈ 6 ఆశీర్వచనాలు కలిగి ఉన్న ఏం లాభం తండ్రి? లోకమంతా సంపాదించుకుని నిన్నొక్కడనే పోగొట్టుకుంటే నాకేం ప్రయోజనం తండ్రి? నీ ఒక్కడు ఉండి లోకమంతా పోయినా నీవంటే నాకు ఇవన్నీ వస్తాయి, కానీ ఇవన్నీ ఉంటే నీవు నాకు దొరకవు కదా ప్రభువా. దయచేసి నిన్ను కోల్పోయే దుర్మార్గుడుగా నన్ను ఉంచొద్దు తండ్రి. నిన్ను కోల్పోయే అపవిత్రుడుగా నన్ను బతకనివ్వద్దయ్యా. ప్రార్థన చేసి బలవంతులు అవ్వండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసి బలవంతులు అవ్వండి. పరిశుద్ధులై బలవంతులుగా బతకండి. దేవుణ్ణి మెప్పించండి, దేవుని కార్యాలు మెప్పించండి. దేవదూతలు సైతం నీ సర్వీస్కి వస్తాయి. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అడుగుతారు కొన్ని షాపింగ్ మాల్స్లో. కెన్ ఐ హెల్ప్ యూ? మే ఐ హెల్ప్ యూ? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అడుగుతారు. అలా అంటే అడుక్కొని వచ్చారు డాక్టర్లో, హెల్పర్సో, కాల్ గర్ల్సో, కాల్ బాయ్సో కాదండి. దేవదూతలు విల్ కమ్ అట్ యువర్ సర్వీస్. నీ సర్వీస్కి వస్తాయి. మేషారు ఏం చేయమంటారు అడగండి అంటే, నువ్వు పలానా దగ్గరికి వెళ్ళి పలానా వస్తువు తీసుకోండి అంటే దర్జాగా వెళ్ళి తీసుకొని వచ్చి నోరు మూసుకొని తెచ్చేస్తాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవదూతల పరిచర్య. అవును, నీకు దేవదూతలు నియమించాడు దేవుడు. యోహాను ఒకసారి తెలియక దేవదూతకు మొక్కే పోయాడు. అబ్బా, ఇంత గొప్ప విషయాలు చెప్పినందుకు నీకు నా అని చెప్పి వర్షిప్ చేసేది. ఆగాగాగాగండి, నేను నీలాగా రక్షణ పొందుకున్న అనేక మందికి పరిచారకుడిని మాత్రమే. ఐ యామ్ గాడ్ సర్వెంట్ జస్ట్ లైక్ యూ. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీలాగా కూడా నీకు లాంటి వారికి నేను సర్వీస్ చేసే మట్టి మనుషుల పాదములు కూడా పట్టుకోవడానికి నా దేవుడు నాకు నియమించాడు. దేవదూతలు నీ సర్వీస్కి వస్తాయి. ఎస్, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే దేవుడు యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ పెద్ద మనుషులు కావలి ఉండి రక్షించుననుందా? ఏ పెద్ద మనుషులు లేరు. దేవదూతలు కావలి ఉండి నిన్ను కాపాడును. ఎస్, ఇఫ్ యు ఆర్ హోలీ, ఇఫ్ యు ఆర్ రియల్లీ గాడ్ ఫియరింగ్, గాడ్ లవింగ్, దేవుని ప్రేమించినోడివి, దేవునికి భయపడినోడివి అయితే దేవదూతలు నీ సర్వీస్కి వచ్చేస్తాయి. చెప్పండి అమ్మ, ఏం చేయాలమ్మా? మీరు ఏదైనా పని చెప్పండి అమ్మా, మీ ఇంటికి పనికి వచ్చాం, మేము పని చేయడానికి వచ్చాం, చెప్పండి అమ్మా అని దేవదూతలు మీ సర్వీస్కి వస్తాయి. మన సర్వీస్కి వస్తాయండి. దేవుడిచ్చిన ఆజ్ఞ అండి. గనుక
మనందరము ఎంత గొప్ప వాళ్ళము చూసుకోండి. అంత గొప్పతనం ఎవరితో సాధ్యమంటే 7 అనే పరిశుద్ధ దేవునితో. 7 అంటే పరిపూర్ణం, 7 అంటే లోపము లేనిది, 7 అంటే అద్వితీయమైంది, 7 అంటే దానికి అదే సమానం, 7 అంటే దానికి అదే సాటి, ఇంకెవరు సాటి లేరు. సచ్ ఎ వండర్ఫుల్ గాడ్ వి ఆర్ సర్వింగ్. మనం సేవిస్తున్నాం. అలాంటి గొప్ప కృప భాగ్యం దేవాది దేవుడు మనందరినీ ప్రేమించి ఈరోజు నుంచి 6 ఆశీర్వాదాల కోసం ఆలోచించకుండా 7 అనే దేవుణ్ణి మాత్రం పొందుకుంటే చాలు అనే స్థితిలోనికి వెళ్ళిపోదాము. దేవుడు అలాంటి గొప్ప భాగ్యమును మనందరికీ ఇచ్చుగాక.